శివరాత్రి రోజు సాయంత్రం నైట్ 9కి అయితే ఇంట్లో ఆల్రెడీ ఉదయం నుంచి ఆ రోజు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఆ రోజు నైట్ అందులో కొంచెం లింగోద్భవ టైంకి ఇంట్లో దీపాలు వెలగాలంట. అందులో ఉన్న వాటిలో కొంచెం నూనె పోసి దీపం వెలిగించి బియ్యం కలుపుకొని అయితే నేను గుడికి వెళ్తున్నా. బియ్యం కలుపుకొని అయితే నేనైతే 3 పావుసార్లు పోసుకున్నా. కొంచెం ప్రతిసారి కొన్ని పెరుగుతాయంట. నేను సెకండ్ టైం బియ్యం పోయడం. బియ్యానికి ఒక జాకెట్ ముక్క, 2 కుడుకలు, 5 ఖర్జూరాలు, 5 ఒక్కలు, 5 పసుపు కొమ్ములు, తమలపాకులు, పూలు, పండ్లు, మారేడు దళాలు, పసుపు కుంకుమ అన్నీ తీసుకొని అయితే పోయి కళ్యాణం దగ్గర కూర్చుంటాం. ఈసారి శివరాత్రికి ఒక స్పెషల్ అయితే ఉంది. ఈసారి శివరాత్రి రోజే ఫిబ్రవరి 26 మా మ్యారేజ్ డే. నాకైతే చాలా ఆనందంగా ఉంది. కళ్యాణానికి ప్రశాంతంగా భక్తులు చాలా మంది భక్తులు అయితే వస్తారు ఇక్కడ జాగారం చేయడానికి. ఇదైతే 3వసారి నేను వెళ్ళడం. అక్కడే ఉంటాం తెల్లందాక. 5కి వచ్చి మళ్ళీ ఒక పొద్దు ఇడవడానికి ఇంట్లో పని బండలు కడుక్కొని తుడుచుకొని స్నానాలు చేసుకొని నైవేద్యం అక్కడ పోసిన బియ్యం అయితే కొన్ని ఇంటికి తెచ్చుకొని నైవేద్యం వండి దేవునికి పెట్టి కొబ్బరికాయ కొట్టి ఒక్క పొద్దు ఇడుస్తాము. కళ్యాణం 10కి స్టార్ట్ అయితే 12:30 వరకు కళ్యాణం జరుగుతుంది. 12:30కి లింగోద్భవ అభిషేకం అయితే జరుగుతుంది. లింగోద్భవ అభిషేకం చూసినా చాలు, చాలా పుణ్యము అని అంటారు. ఇక్కడ ఉన్నంతసేపు అయితే దీనికి కూడా ఒక అదృష్టం ఉండాలి, ఇట్లా కళ్యాణానికి కూర్చోవడానికి కూడా. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు ప్రతిసారి చేస్తారంట, కానీ నేను కూడా ఎప్పుడు పోలేదు. మూడు సంవత్సరాల నుంచి ఒకసారి పోయినా నాకు బాగా నచ్చింది. ఇంకప్పటి నుంచి నేనైతే తప్పకుండా పోతా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేనైతే తప్పకుండా కళ్యాణానికి ఒక్క పొద్దుంటా, జాగారం చేస్తా అక్కడ. ఈసారి మా పెళ్లి రోజు ఒకటి అయితే, ఇంకోటి ఏంటంటే మా పిల్లలు కూడా నీతో పాటు మేము జాగారం చేస్తాం మమ్మీ అని మా పిల్లలు కూడా నాతో పాటు జాగారం చేసిరు. మా పాప అయితే 2 వరకు చేసి నాకు నిద్ర వస్తుందని అన్నది. బాబు అయితే మొత్తం ఇంకా నేను ఎప్పటిదా అనుకున్నానో అప్పటి వరకు ఆయన జాగారం చేసిండు. కళ్యాణం లింగోద్భవ అభిషేకం 1:30 అయిపోయిన తర్వాత మిగతా టైం అంతా పాటలు పాడుకోవడం, కోలాటాలు ఆడడం, ఇంకా అక్కడ మొత్తం సరదాగా దేవుడి ముందు అంతా సరదాగా గడిచిపోతుంది. అసలు తెలియదు టైము, నిద్ర రాదు, టైం తెలియదు. అక్కడి నుంచి ఇంకా 5 వరకు అయితే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇండ్లకి వెళ్ళిపోయి పొద్దుగాల పూజ కార్యక్రమం కూడా ఉంటుంది కదా, అదంతా చూసుకుంటారు. ఉదయమేమో ఛాయ సోమేశ్వరాలయానికి 10కి వెళ్ళి 3:30 దాకా 4 వరకు అక్కడే ఉన్నాం. సాయంత్రం 9కి ఇక్కడ ఉమామహేశ్వరాలయానికి వెళ్తే తెల్లవార్లు 5 వరకు ఉండి అయితే వచ్చేసినాం. ఈ 2 days దేవుడి కోసమే. ఇంకా మళ్ళీ తెల్లారి పల్లకి సేవ అయితే కళ్యాణం జరిగిన దేవుళ్ళని అయితే ఊరంతా ఊరేగిస్తారు. అది కూడా ఇంకా చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడైతే కన్యాదానం జరుగుతుంది అక్కడ. ఇది చూడడం మా అదృష్టమే అనుకుంటాము. ఎక్కడ వెళ్ళినా ఇంత దగ్గర నుంచి అయితే చూడనియ్యరు కదా. ఇక్కడ మంచిగా 5 అయ్యగారులతోనైతే ప్రతిదీ చెప్పుకుంటా కళ్యాణం జరిపించారు అక్కడ. జీలకర్ర బెల్లం పెట్టడానికి అర్థం, కన్యాదానం చేయడానికి అర్థం, ప్రతిదానికి అర్థం వివరిస్తూ చాలా బాగా జరిపించారు కళ్యాణం అయితే అక్కడ. నాకు తెలిసిన చాలామంది అయితే సినిమాలకు వెళ్ళి అది జాగారం అని అంటారు. అట్లా కాదు, దేవాలయాలకు వెళ్ళి దేవుడి కోసం
నామం జపం చేసుకోవడం జాగారం అనైతే నేను అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అయితే నాకు ఎంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జాగారం అంటే చేస్తే ఇట్లనే ఉండాలి, ఇంట్లో సినిమాలు టీవీ చూసుకుంటా లేకపోతే సినిమాలు చూసుకుంటా చేయొద్దు అని నేను అనుకుంటున్నా. ఈ గుళ్ళో ఉంటే ఏంటంటే మనం చేసే జాగారానికి ఒక అర్థం ఉందని అంటది అనిపిస్తుంది. ప్రతిసారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ అని కంటిన్యూస్గా దేవుడి నామం జపం చేస్తాం కాబట్టి నేనైతే గుడికి వెళ్ళి జాగారం చేయడం మంచిదని అంటున్నా. అక్కడ 3 వరకు అయితే భజనలు కీర్తనలు ఇవే ఉన్నాయి. ఇంకా 1 అవర్ 3:30 కాంచి అయితే ఇంక అందరూ అంతా ఒకే బజార్ వాళ్ళం కాబట్టి ముచ్చట్లు చెప్పుకుంటా ఆడ కూర్చొని 5 వరకు అయితే అట్లా జాగారం చేసుకుంటూ కూర్చున్నాం. ఉపవాసం అయితే మేము ఎట్లా ఉంటామంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటర్ కూడా తాగకుండా ఉండి సాయంత్రం 6కి గుడికి వెళ్ళి అభిషేకం చేసుకొని, అభిషేకం చేసిన వాటర్ అక్కడ తీర్థం పోస్తారు మనకి. తీర్థం తాగి ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ తాగుతాము. వాటర్ తాగి కొంచెం ఫ్రూట్స్ తిని 9 వరకు 9 వరకు అయితే ఇంకా మళ్ళీ ఆపేయాలి అంతా. అప్పటి వరకే కొంచెం ఫ్రూట్స్ గ్రేప్స్ కానీ వాటర్ మిలన్ కానీ ఏదైనా తినేసి మళ్ళా స్నానం చేసి దీపాలు వెలిగించుకొని, లింగోద్భవ టైంకి దీపాలు ఉండాలి కాబట్టి దీపాలు వెలిగించుకొని మళ్ళీ బియ్యం కలుపుకొని గుడికి అయితే వెళ్ళినాము. ఇదే అండి మా ఉపవాస జాగరణ. ఇంతేనండి. మీరు ఎలా జరుపుకుంటారో చెప్పండి, మాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.